అరుణాచల శ్రీమాత్రే నమః. సాయిబాబా వారు అల్లా మాలిక్ అన్నారు కాబట్టి, వారు ముస్లిం అని చెప్పి కొంతమంది దుర్బుద్ధులు కావచ్చు, అజ్ఞానులు కావచ్చు, ఒక ముద్ర అయితే వేసేస్తున్నారు. అయితే అల్లా మాలిక్ అని ఆయన అన్న దాని అర్థం ఏంటి అని మాత్రం ఆలోచించడం లేదు. అసలు ఆయన అన్న అల్లా పదానికి అర్థం ఏంటో తెలుసుకుంటే, అప్పుడు చాలా అపోహలు వాటికి తొలగిపోతాయి. సాధారణంగా పదాలకి అర్థాలు తెలియకపోతే ఇలా అనర్థాలే వస్తాయి. అందుకే ముందు ప్రతి విషయం గురించి మన శక్తి కొలది తెలుసుకునే ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే అల్లాహ్ అంటే ఒక వ్యక్తినో, ఒక వస్తువునో, ఒక పదార్థంను సూచించే పదం కాదది. ఆయన అల్లా మాలిక్ అన్నారు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, అల్లా అంటే భగవంతుడు, మాలిక్ అంటే యజమాని. భగవంతుడే యజమాని అనే అర్థంలో వాడి ఉన్నారు. అంతేగాని ఆయన నిత్యం మసీదులో నుండి వచ్చేటువంటి అల్లాహు అక్బర్ అని చెప్పి ఎప్పుడూ అనలేదు. ఒకవేళ వారి ఉద్దేశంలో ముస్లింల దేవుడైనటువంటి ఆ ఉద్దేశంలోనే అల్లా అనే పదం వాడినట్టయితే అప్పుడు అల్లాహు అక్బర్ అని చెప్పి ఆయన ఎన్నో సార్లు అని ఉండాలి. కానీ మనకి సచ్చరిత్రలో కావచ్చు, లేదా ఏ ఇతరత్ర గ్రంథాలు ఏవి తీసుకున్న బాబా వారికి సంబంధించినయి ఎందులో కూడా మనకి కనపడదు. అలాగే అసలు ఈ అల్లాహ్ అంటే ముస్లింల దేవత? లేకపోతే సనాతనమైన దేవత? ఒకవేళ ముస్లింల దేవత అయితే మరి ముస్లిమ్స్ కంటే ముందు నుండి ఆ అల్లా అనే పదం ఎందుకు? ఒకవేళ మన సనాతనమైన దేవత కాకపోతే మరి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలలో అల్లా అనే పదం ఉండటం ఏంటి? దాని గురించి పెద్దలు కూడా చెప్పడం ఏంటి? ఇది నేను చెప్తున్న మాట కాదు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. लवकोमदी व्याकरण का ग्रंथ है, उसी को पढ़ें। अल्लाह शब्द संस्कृत का है, मातृ भगवती शक्ति के अर्थ में प्रयुक्त है। अल्लोप निषद अष्टोत्तर शब्द के अतिरिक्त है, लेकिन अल्लाह शब्द जो है संस्कृत का है। పురి శంకరాచార్యుల వారు చెప్పిన మాటలివి. ఆ వీడియోలో ఆయన క్లియర్‌గా చెప్తున్నారు. అల్లా అంటే అమ్మవారు అని అర్థం. ఒక్క పురి శంకరాచార్యుల వారే కాదు. మన తెలుగునాట అష్టాదశ పురాణాలని అవపోసన పట్టినటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు కూడా ఈ అల్లాహ్ అనే పదం గురించి ఎంతో స్పష్టంగా, అది కూడా సాక్షాత్తు జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిసినటువంటి ఆది దంపతులు నిత్యం సంచరించేటువంటి శ్రీశైల క్షేత్రంలో అంటున్న మాటలు ఒక్కసారి వినండి. బొట్టుని మనం స్వీకరించొచ్చు. కానీ ముత్తైదువులు మాత్రం పెట్టకూడదు వాళ్ళకి నుదుట బొట్టు. వీడు ముత్తైదువులకి అందించవచ్చు కూడా. ఇంకొక గొప్ప రహస్యం. రోజు సాయంకాలం పూట అల్లాహ్ అని అరుస్తూ ఉంటారు చూసారా? సంధ్యావందనం సమయంలోను సాయంత్రం పొద్దుట మన దేవతే. అల్లాహ్ అనే శబ్దానికి ఆకారాంత స్త్రీలింగం. మీరు సంస్కృతం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా! అందులో అల్లాహ్ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి తల్లి అని అర్థం. అంతటా వ్యాపించి ఉన్న పరం. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ అని రెండో అర్థం. అందుకే అన్ని మతాలు ఒకటే. కర్మకాలు కొట్టు చచ్చిపోతున్నాం గాని. వాళ్ళు తలుచుకునేది మన అమ్మవారినే. వాడుతున్నది సమాంతర్యామి అయినటువంటి పరమాత్మనే. ఈసారి మీరు ఇంటికెళ్ళాక సూర్యరాయాంత నిఘంటువు గాని, సప్తరత్నాకరం కానీ నిఘంటువు చూడండి డిక్షనరీ. అందులో ఆకారాంత స్త్రీలింగ శబ్దం అల్లా శబ్దః అని ఉంటుంది. అపోహతిని ఏమవుతుంది? రమా, రమే, రమాహ, అల్లా, అల్లే, అల్లాహ. అందుకే చివరన విసర్గతో సైతంగా పలుకుతున్నారు. ఈ తెలిసిన ముట్టుకు తవడాలు ఆగిపోతాయి. ఇక్కడ ఈ వీడియోలో మీరు గమనిస్తే మన గురువుగారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. అల్లాహ్ అనే దేవత మన సనాతన దేవతే అని. అంటే మన దేవత అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి దేవత అని. అలాగే అల్లా అనేది సంస్కృత పదం. దాని అర్థం అమ్మవారు, అంతటా నిండి ఉన్న పరమాత్మ అని అర్థాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇది వారు గరుడ పురాణాన్ని శ్రీశైల ప్రాంతంలో ప్రవచనం చేస్తున్న సందర్భంలో చెప్పినటువంటి మాటలు. ఎందుకు ఈ మాట స్పష్టంగా మరలా శ్రీశైలంలో ఉండి అంటున్నారు అన్న పదాన్ని అంటున్నానంటే, అటువంటి ప్రదేశంలో కూర్చొని ఏ సాధకుడు, అందులోనూ ఏ ఈశ్వర భక్తుడు కూడా అసత్యం ఆడే సాహసం చేయరు. అసలు అసత్యం ఆడే సాహసం కాదు కదా! ఆ ఆలోచన కూడా చేయరు. చాలా మందికి ఒక అనుమానం మళ్ళీ రావచ్చు. వాళ్ళు అల్లా అంటే అమ్మవారని చెప్పారు. కానీ బాబావారు ఎక్కడ కూడా అలా చెప్పలేదు కదా! అని చెప్పని. కానీ ఒక్కసారి బాబావారి చరిత్రకి సంబంధించినటువంటి ఈ సంఘటన చూడండి. ఆగస్టు 13, 1886 సంవత్సరంలో బాబావారు మొదటిసారి తన శరీరాన్ని వదిలేసి 3 రోజుల తర్వాత లెగుస్తారనమాట. సో, అలా లెగిచిన తరువాత అప్పుడు అక్కడ బాబావారి పక్కన ఉన్నటువంటి శ్యామ అడుగుతారు. "దేవా ఎక్కడికి వెళ్లారు? ఏం చేశారు?" అని అడుగుతారు. అప్పుడు బాబావారు ఒక చిన్న చిరునవ్వు నవ్వి, "అల్లాహ్ వద్దకు వెళ్ళాను. మొదట నేను తిరిగి రాదలచలేదు. కానీ అల్లాహ్
నీవు చేయవలసినది ఎంతో ఉన్నది. బెంగాల్‌లో గదాధర్ అనే భక్తుడు నాలో కలవాలని ఆరాటపడుతున్నాడు. కానీ అతని పుణ్యఫలం, అవతార కార్యం ఇంకా మిగిలే ఉన్నాయి. నీవవి తీసుకొని అతన్ని విడుదల చేసి నీ స్థలానికి వెళ్ళు అని అన్నారు. ఇలా అల్లాహ్ ఆదేశించగానే నేను అలానే చేస్తాను అని చెప్పని బాబావారు అన్నట్టుగా మనకిక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇంతకీ ఆ బెంగాల్‌లో ఉన్నటువంటి గదాధరుడు ఎవరయ్యా అంటే శ్రీ రామకృష్ణ పరమహంస వారు. మరి శ్రీ రామకృష్ణ పరమహంస వారు నిత్యం ఆరాధించేదెవరిని? ఆ జగన్మాతని. మన సనాతన ధర్మం ప్రకారం ఎవరు దేనిని తలుస్తా శరీరాన్ని వదులుతారో వారు దానిలోనే ఐక్యం పొందుతారంటారు. అందుకనే అయితే ఇక్కడ గమనించుకుంటే రామకృష్ణ పరమహంస వారు అంతిమ కాలంలో సదా అమ్మవారి ధ్యానంలోనే ఉండేటువంటి వారు. అలాగే వారు ఎల్లవేళలా కూడా ఆ జగన్మాత యొక్క భక్తిలోనే మునిగి తేలుతా ఉండేవారు. అటువంటి వారు శరీరాన్ని వదిలిపెట్టారంటే వారు స్వయంగా అమ్మవారిలోనే ఐక్యమవుతారు. అయితే ఇప్పుడు వారి కార్యాన్ని ఇంకొకరికి అప్పజెప్పాలంటే అది ఆ అమ్మవారు. అంటే అమ్మవారి ఆజ్ఞతోనే రామకృష్ణ పరమహంస వారి అవతార కార్యాన్ని ఇంకొకరికి అప్పజెప్పగలరు. అంటే ఇక్కడ బాబాగారు చెప్పినటువంటి ఆ అల్లాహ్ తనకి గదాధరుడి కార్యాన్ని అప్పజెప్పారు అని ఆయన ఎవరినైతే అన్నారో ఆ అల్లాహ్ ఇక్కడ అమ్మవారు అనే అంటే పూరి శంకరాచార్యుల వారు కావచ్చు, అలాగే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు కావచ్చు, వీరు చెప్పినటువంటి ఆ అర్థం ఏదైతే ఉందో అల్లా అంటే అమ్మవారు అనే అదే అర్థాన్ని మనం ఇక్కడ ఈ లీలలో బాబావారు కూడా చెప్పినట్టుగా మనకి స్పష్టమవుతుంది. ఇలా బాబావారే కాదు, మనకి శ్రీ రామకృష్ణ పరమహంస వారు కూడా ఈ విషయంలో ఏం చెప్పారన్నదో ఒక్కసారి చూడండి. అంటే ఇక్కడ ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస వారు కూడా ఇదే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పారు. అంటే కొంతమంది నీరు, వాటర్, పానీ అని ఎలా ఒక్కే దానికే ఎన్నో పేర్లతో పిలుస్తున్నామో, అలాగే ఉన్న ఒక్క భగవంతుడినే రామ, శివ, కాళీ, యేసు, అల్లా అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు అని. పూరి శంకరాచార్యులు వారు, లేదా ఉదయపర్తి పద్మాకర్ గారు, లేదా సాయిబాబా వారు, ఇంకా రామకృష్ణ పరమహంస వారు వీరే కాదు. మనం స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అంశగా పిలిచేటువంటి భగవాన్ శ్రీ 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 రమణ మహర్షి వారు కూడా అల్లాహ్ గురించి చెప్పినటువంటి సంఘటన ఉంది. అది ఇప్పుడు మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ స్వామివారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. అల్లాహ్ అంటే ఎప్పుడూ చెడకుండా ఉండేటువంటి సత్య పదార్థానికే అల్లాహ్ అని పేరు అని చెప్పి, అలాగే కొందరు అసలు స్వరూపాన్ని ఓంకారం అని అంటారు. కొందరు శక్తి అని, కొందరేమో ఈశ్వరుడు అని, కొందరేమో యేసు అని, మరికొందరు అల్లా అని అంటారు. అయినా ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒక్కటే అని ఎంతో స్పష్టంగా రమణ మహర్షి వారు కూడా తెలియజేస్తున్నారు. అంటే వీటన్నిటి బట్టి ఒక స్పష్టమైన విషయం ఏంటంటే, అల్లాహ్ అనేది ఒక ముస్లింలకి సంబంధించినటువంటి దేవత కాదు. అల్లాహ్ అంటే సనాతనమైన దేవతే. ఈ విషయాన్ని వీరే కాదు, ఇంకా మనమందరం కూడా ఇస్కాన్ అనేది ఒక హిందూ సంస్థగా పేరు పొందింది. అటువంటి ఇస్కాన్ వాళ్ళు కూడా అల్లాహ్ గురించి ఏం చెప్పారనేది మీకు విత్ రిఫరెన్స్‌లతో సహా పెడుతున్నాను చూడండి. ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. మీరు అల్లా అనే నామం కూడా జపం చేసుకోవచ్చు. తప్పకుండా కృష్ణనామమే చేయాలి, చెప్పాలి అని ఏమీ లేదు. భగవంతుని సూచించే నామం ఏదైనా సరే దాన్ని స్మరించవచ్చు. ఇలా స్పష్టంగా ఇస్కాన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే ఇస్కాన్ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసారని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనకి బాబావారి చరిత్రలో కానీ, ఇంకా ఏ ఇతరత్ర వారి వ్యవహారాల్లో అంటే వారి చరిత్రలో కనపడనటువంటిది ఒక్క ఇస్కాన్ వారి దాంట్లోనే కనపడేదేంటంటే, వీరు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ఇస్లాం అలానే క్రైస్తవం ఈ 2 కూడా వైష్ణవుల్లో భాగాలే. వైష్ణవమే. ఇవి 2 కూడా వైష్ణవ సాంప్రదాయమే అని చెప్పి ఎంతో స్పష్టంగా చెప్తున్న మాట ఇక్కడ ఎంతో క్లియర్‌గా కనపడుతుంది. ఈ మాట చెప్పింది కూడా ఇస్కాన్ ఫౌండర్ అయినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు. అంటే డాక్టర్ పటేల్ అనే ఒక ముస్లిం వ్యక్తితో ఒక చిన్నపాటి సంభాషణ జరుగుతున్నప్పుడు అందులో ఆయన అంటారు, "మొహమ్మద్ వైష్ణవుడు కాదు" అంటే అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, "కాదు, కాదు. ఎనీవన్ వాళ్ళు ఎవరైనా కావచ్చు. మొహమ్మద్ కూడా వైష్ణవుడే. అంతేకాదు అలానే క్రైస్తవం కూడా 100కి 100% వైష్ణవమే." ఇంకా ఇంకొక మాట ఏమంటారంటే ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభువు పటాలతో వాదించి ఆయన నిరూపించాడు. ముస్లిం అంటే ఐ మీన్ ఇస్లాం అనేది వైష్ణవుల్లో ఒక భాగం అని. ఒక భాగం అనే దానికంటే కూడా ఇస్లాం అనేది కూడా వైష్ణవమే. ఇలా ఇంత స్పష్టంగా అల్లాహ్ గురించి కావచ్చు, ఇస్లాం గురించి కావచ్చు, ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇంకొకరు అంటే
సిక్కులకి అత్యంత పరమ పవిత్రమైనటువంటి 'గురు గ్రంథ్ సాహిబ్‌లో' గూడా మనకి ఈ అల్లా గురించి ఏం చెప్పారనేది ఒక్కసారి ఈ లైన్ చూడండి. 'ద ముస్లిం గాడ్ అల్లాహ్ అండ్ ద హిందూ గాడ్ పరబ్రహ్మన్ ఆర్ ద వన్ అండ్ ద సేమ్.' అంటే ఎంత స్పష్టంగా వాళ్ళు ఇక్కడ కూడా చెప్తుంది ఏంటంటే, అల్లాహ్ అయినా, రాముడైనా, శివుడైనా, కృష్ణుడైనా ఎవరైనా ఒక్కటే. అంటే మనం చెప్పేటువంటి ఆ పరబ్రహ్మం ఎవరున్నారో ఆయన్నే అల్లాహ్ అని కూడా పిలుస్తుంటారు అని. ఇలా ఈ విధంగా చూసుకుంటా పోతే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అంటే అందులో అత్యుత్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి గురువులు వాళ్ళందరూ కూడా ఎంతో స్పష్టంగా ఒక మాట తెలియజేసేస్తున్నారు. అదేంటంటే అల్లాహ్ అనేది ఏదో ఇస్లాంకి సంబంధించినటువంటిదో లేకపోతే ముస్లింల దేవత అనేది కాదు. అల్లాహ్ అంటే అమ్మవారు అంతే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పటికి కూడా అల్లాహ్ అంటే అమ్మవారు కాదు. ఆయన అన్న అల్లా మాలిక్ వేరు. ఆయన ముస్లిమే అని చెప్పంటారా? అలా అయితే ముందుగా మీరు అలా అనేటువంటి వారు ముందుగా ఎదిరించాల్సింది ఎవరినంటే సిక్కుల్ని ఎదిరించండి. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తున్నారు. అల్లా అన్న పరబ్రహ్మం అన్న హిందువులు పూజించేటువంటి పరబ్రహ్మం ఎవరైతే ఉన్నారో వారైనా ముస్లింలు చెప్పేటువంటి అల్లా అయినా ఒక్కళ్ళే అని చెప్పి అంటున్నారు. సో, వాళ్ళని శిక్షించండి. సెకండ్ ఇస్కాన్ వాళ్ళని ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా వాళ్ళైతే ఒక అడుగు ముందుకేసి ఇంకా క్లియర్‌గా బాబా వారు కూడా ఎప్పుడూ చెప్పనటువంటి మాట వీళ్ళు చెప్పిందేంటంటే, ఇస్లాం అనేది వైష్ణవం, క్రైస్తవం అనేది వైష్ణవం అని చెప్పి ఎంతో సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. సరే. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస వారిని కూడా మీరు ఎదిరించాలి. అంటే స్వామి వివేకానంద వారిని అనుసరించేటువంటి వారు వీళ్ళందరినీ కూడా. ఎందుకంటే వారు కూడా అదే చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పింది చూసారు. కాబట్టి ఇప్పుడు వారిని కూడా కాదనుకోవాలి. ఇంకిలా కాదనుకుంటూ పోతుంటే బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిని, అలాగే పూర్వీ శంకరాచార్యుల వారిని ఇలా మీకు కొన్ని ఎగ్జాంపుల్స్‌ని నేనిక్కడ చూపించడం జరిగింది. ఇట్లా చాలామంది చెప్పిన వాళ్ళు చాలా రిఫరెన్స్‌లున్నాయి. అయితే ఇప్పటికీ ఇంకొంతమందికి ఒక డౌట్ అయితే అవతల వాళ్ళ మైండ్‌లో ఉంటుంది. సరే ఒకవేళ బాబావారు అన్న అల్లా అంటే అమ్మవారే అనేదైతే అటువంటప్పుడు ఒక ఆ పదాన్ని పట్టుకోవడం దానికి మనకి ఎన్నో పదాలున్నాయి కదా! అని చెప్పి ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ సరే దీని వెనక ఉన్నటువంటి అసలు కారణాన్ని ఒకటి ఇక్కడ గమనించుకొని చూద్దాం. సాధారణంగా ఇప్పుడు బాబా వారు అప్పటి హిందూ, ముస్లింల ఐక్యత కోసం ముందు వేప చెట్టు కింద తన నివాసం ఏర్పరచుకున్నారు. కానీ ఆ ఊరి వాళ్ళు ఖాళీగా పాడుబడి ఉన్న మసీదులో వారినుంచారు. వారికై వారు మసీదులోకి వెళ్ళలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వారు వేప చెట్టు కిందే వారి నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ తరువాత ఊరి వాళ్ళు బలవంతంగా తీసుకొని వెళ్లారు మసీదులోకి. సరే తీసుకొని వెళ్లారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వారేం చేశారు? ఆ మసీదుకి ద్వారకామాయి అని చెప్పని పేరు మార్చేశారు. ఒకవేళ వారు నిజంగా ఒక ముస్లిం అయితే దానికి ఆ మసీదుకి ఏదైనా దర్గాకి సంబంధించిందో లేకపోతే వారి సాంప్రదాయానికి సంబంధించిన పేరేమన్నా పెట్టుకుంటారు గానీ, ద్వారకామాయి అని హిందువులకి సంబంధించినటువంటి పేరైతే ఎవరు పెట్టరు. సరే ఆ విషయం గూడా పక్కన పెట్టేద్దాం. అప్పటి నుండి వారు మసీదులో హిందూ ఆచారాలు అంటే దీపాలు వెలిగించడం గావచ్చు, తులసిని పెంచి పూజించడం గావచ్చు, విష్ణు సహస్రనామాలు పారాయణ చేయించడం గావచ్చు, ప్రతిరోజు సాయంత్రం పూట శ్రీరామాయణం అక్కడ ప్రవచనం చేయించడం కావచ్చు. ఇలా ఎన్నో చూస్తూ మళ్ళీ ముస్లిమ్స్ పలికే విధంగా అల్లా అని అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రధానంగా ఆ జీవుల్లో ఉండేటువంటి ద్వేష భావం అనేది తొలగించడం కోసం. ఎందుకంటే ఎంతకాలం జీవుల్లో దేని మీదైనా సరే రాగం కానీ, ద్వేషం కానీ ఈ 2 భావాలు ఏమైనా ఉన్నాయి అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆ వ్యక్తికి ముక్తనేది ఎన్నటికీ రాదు. ఇది మళ్ళీ నా సొంతంగా నేను చెప్తున్నది కాదు. మన పురాణాల్లోనే జడభరతుడు అనేటువంటి ఒక మహానుభావుడి యొక్క కథ మీరు సరిగ్గా గమనిస్తే నేనిక్కడ ఎంతో క్లుప్తంగా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఎంతో కాలం మహా తపస్సు చేశాడు. అయితే ఒకసారి ఆయనకొక జింక పిల్లని ఆయన కాపాడారు. ఆ తర్వాత దాని ఆలన, పాలన చూస్తూ క్రమంగా ఆయన తపస్సు కూడా మర్చిపోయారు. ఒకానొక రోజున ఆ జింక శరీరం విడిచేసింది. కొన్నాళ్ళకి ఈయన కూడా శరీరం విడుస్తూ ఆ జింకని తలుచుకున్నాడు. అంతే. అంతిమ కాలంలో ఆ జింకనే తలవడం వల్ల తర్వాత ఆయన కూడా జింకలాగా పుట్టాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఇప్పుడు ఈ హిందూ, ముస్లిం లేకపోతే ఇంకా ఇతరత్ర మతాలకి సంబంధించినటువంటి వారి మీదైనా కావచ్చు. రాగం కానీ, ద్వేషం కానీ ఈ భావాల్ని పెట్టుకొని మనసులో వాటినే తలస్తా వాళ్ళు శరీరం విడిచారే అంటే మళ్ళీ ఇదే సర్కిల్‌లో పడి తిరుగుతా ఉంటారు. ఇటువంటి సర్కిల్‌లో పడి ఈ లైఫ్ అండ్ డెత్ సర్కిల్‌లో పడకుండా ఉండటం కోసం అని చెప్పని గురువులు అందులో ప్రస్తుతం వచ్చినటువంటి గురువులు అందరూ కూడా ఐకమత్యాన్ని తెలియజేస్తూ కాకపోతే వారి ఆచారాల్ని వారిని పాటింపచేయిస్తూ
ఇతరుల మీద ద్వేష భావన అనేది కలగకుండా చూసుకుంటున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే బాబా వారు చేసేటువంటి లీలలు కావచ్చు, చర్యలు కావచ్చు అన్నీ కూడా మనకి అలా కనపడతా ఉంటాయి. సరే ఇక్కడ ఒక జడభరతుడి కథే కాదు. సాధారణంగా ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ప్రహ్లాదుడు పరమభక్తుడు. అటువంటి పరమభక్తుడు అది కూడా చిన్న వయసులోనే ఆయనకంతటి భక్తి కలిగింది అంటే పూర్వజన్మలో ఆయన ఎంతటి ఈశ్వర సేవ చేసుంటాడు అనేది మనందరికీ సహజంగా సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాల మీద ఎటువంటి అవగాహన ఉన్నా కానీ వాళ్ళందరికీ అర్థమవుతుంది. మరి అంతటి పుణ్యాత్ముడు ఒక రాక్షసుడి కడుపున పుట్టడం ఏంటి? ఇదెప్పుడన్నా ఆలోచించారా? సరే ఇది ఆలోచిస్తే మనకి దీని గురించి పద్మపురాణంలో ప్రహ్లాదుడి యొక్క గత జన్మ రహస్యం అనేది ఉంటుంది. అందులో ఎంతో స్పష్టంగా చెప్తారు. సో, నేనిప్పుడు ఆ స్టోరీ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లా. అదంతా కూడా మనం తర్వాత ఒక వీడియోలో చెప్పుకుందాం. అక్కడ చివర్లో ఏమవుతదంటే ప్రహ్లాదుడు ఆ జన్మలో ఒక గొప్ప అంటే గొప్ప యోగశక్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు. ఎంతో గొప్ప పితృభక్తి, దైవభక్తి కలిగినవాడు. అందుకే ఈ జన్మలో కూడా ఆయనకి అదే రకమైనటువంటి పితృభక్తి వచ్చింది. దైవభక్తి కూడా వచ్చింది. అయితే ఆ జన్మలో ఆయన అంతిమ క్షణంలో ఏం చేశారంటే అడవిలోకి వెళ్ళి ధ్యానంలో కూర్చొని యోగశక్తి ద్వారా ఆయన శరీరాన్ని వదిలేద్దాము అని అనుకున్నప్పుడు ఆయన ప్రాణాన్ని శాస్త్రార చక్రం దాకా తీసుకొచ్చిన క్షణంలో ఆ చివరి క్షణంలో ఇక ఈ కపాలాన్ని భేదించేటువంటి సమయంలో ఆ ప్రాంతంలో తనకి వెనక వైపుగా ఒక రాక్షసుల మూక వెళ్తా ఉంటుంది. రాక్షసులు ఒక రకమైన శబ్దాలు చేసుకుంటా వెళ్తుంటారు. ఆ శబ్దాలు ఆయన చెవులో పడటం వల్ల ఆయన ఆ శరీరాన్ని కంప్లీట్‌గా వదిలేస్తున్నటువంటి ఆ చివరి ఆఖరి క్షణంలో ఆ రాక్షసుల్ని తలవడం వల్ల, ఆ శబ్దం వల్ల తరువాతి జన్మలో ప్రహ్లాదుడు ఒక రాక్షస కుటుంబంలో జన్మించాడు. సో, అంటే చూడండి ఒక దాని మీద మన దృష్టి నిలిస్తే అది ఆఖరి క్షణంలో నిలిస్తే అది ఎంత దారుణానికి దారి తీస్తుంది అనేది. అందుకని చెప్పే ఇప్పుడు ఎవరైనా కానీ ముస్లిం అనో, లేకపోతే హిందూ అనో, లేకపోతే క్రిస్టియన్ అనో వాళ్ళ మీద ధ్యాసతోనే వాడు శరీరాన్ని వదిలేస్తే రేపటి ముస్లింవి నువ్వే, రేపటి క్రిస్టియన్‌వి నువ్వే. నువ్వు వాటిని తలుచుకుంటా పోతే వాటిలోనే పుడతావు. సో, అందుకని చెప్పి ఇలాంటి భావాలు లేకుండా తన ఆత్మ మీదే తన దృష్టి కలిగేలాగా చేసి జీవుడు శరీరాన్ని వదిలేలాగా చేయడానికి నేటి కాలంలో వచ్చినటువంటి మహాత్ములు, మహాపురుషులు, సిద్ధపురుషులందరూ కూడా ఈ మత ద్వేషాలు కలగకుండా మత సామరస్యానికి పాటుపడుతూ, అలాగే ఎవరిని వారిని వాళ్ళ మతాల్లోనే ఉంచుతూ, వాళ్ళకి సంబంధించినయే వాళ్ళు చదివేలాగా చేస్తూ, వాటిల్లోనే ఉద్ధరణ పొందేట్టు చేస్తూ, ముక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒకవేళ ఎవరి మీదైనా అంటే భగవంతుని మీద లేకపోతే గురువు మీద కాకుండా ఇంకా ఎవరి మీదైనా సరే రాగద్వేషాలు పెంచుకుంటే వారికి అంతిమ కాలంలో కూడా అవే గుర్తుకు వచ్చాయా, ఇక వాళ్ళకి ముక్తి ఎక్కడ చెప్పండి. సో, ఫైనల్‌గా ఇక్కడ మెయిన్ రీజన్ ఏందంటే ఒకటే. జీవులు జీవులు ముఖ్యంగా ఈ రాగద్వేషాలకు అతీతంగా సాధకులను తయారు చేసేందుకు ఎంతోమంది గురువులు మతభేదం చూడకుండా అందరిని అనుగ్రహిస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే బాబా వారు కూడా వారి విధానాన్ని వారు అనుసరించారు. విషయం అర్థమైన రోజు ఆటోమేటిక్‌గా వాళ్ళకి బాబా వారు ఎందుకు అల్లా మాలిక్ అన్నారనేది అర్థమవుతుంది. సో, అంటే ఏదైనా కానీ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి మన పురాణాల్లో చెప్పిన విషయం అనేది అర్థం కావాలి. అప్పుడే మనకి మహాత్ముల యొక్క చర్యలనేయి మనకి స్పష్టంగా అర్థమవుతాయి. అలా కాకుండా ఏదో పైపైన చదివేసుకొని దాన్ని జస్ట్ ఊరకలా కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమీ అర్థం కాదు. అంతా శూన్యంగానే ఉంటుంది. నేను చెప్పిన ప్రతి విషయానికి కూడా సంబంధించినటువంటి రిఫరెన్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అట్లనే మీకు స్క్రీన్ మీద కూడా డిస్‌ప్లే అవుతూనే ఉంటాయి. కాబట్టి ఇవి తప్పు అనేవాళ్ళు ఒకసారి మీకు మీరుగా కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఆ తర్వాత వీటి మీద కామెంట్ చేయండి. సర్వం శివార్పణమస్తు.